ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమకలుగును గాక. మరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మనం ఒక వచనాన్ని చదివినట్లయితే ఆ వచనంలో ఏముంటుందంటే, యథార్థవంతుని దుర్మార్గంలో చొప్పించుటకు యత్నించువాడు తాను తవ్విన గోతిలో తానే పడును అని ఒక మాట కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైనా ఒక యథార్థవంతుణ్ణి మంచి పని చేస్తున్నాడు ఆ వ్యక్తి, కానీ ఆ వ్యక్తిని నువ్వు ఏదన్నా తప్పులు ఇరికించాలని కానీ ప్రయత్నిస్తే, నువ్వు తప్పించుకోవడానికి అతను ఇరికించాలని ప్రయత్నిస్తే, నువ్వు ఏదైతే ప్రయత్నించావో ఆ గోతిలో నువ్వే పడతావని మనకి బైబిల్ గ్రంథం చదివిస్తుంది. బైబిల్ గ్రంథం ఏది కూడా రుజువు లేకుండా మాట్లాడదండి. అదే బైబిల్ గ్రంథంలో మనకు కానీ ఎస్తేర్ గ్రంథం మనం చదివినట్లయితే, ఎస్తేర్ గ్రంథంలో హామాను అని ఒక మంత్రి ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే, రాణి అయిన ఎస్తేర్కి తండ్రి లాంటి వాడైన మొర్దెకైని చంపాలని, అతన్ని రాజ్యంలో నుంచి నిర్మూలన చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. మనం కానీ ఎస్తేర్ గ్రంథం డీటెయిల్డ్గా చదివినట్లయితే, మొట్టమొదటిగా అతన్ని ఘనహీనుడిగా చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అతని చేతినే రాజు ఊరంతా ఆ మొర్దెకైని గుర్రం మీద ఊరేగించేంత గొప్ప ఘనతను అనుగ్రహిస్తాడు. అలాగే అతన్ని చంపాలని ఒక ఉరికోయను తయారు చేస్తాడు. కానీ ఆఖరికి ఏం జరుగుతుందంటే, మొర్దెకైని ఏలాడదీయాలని ఏ ఉరికైతే తయారు చేశాడో అదే ఉరికాయ మీద హామాను ఉరితేయమని రాజుగారు సెలవిస్తాడు. అంటే ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వాళ్ళ పనులకు మనం అడ్డం వెళ్ళి, వాళ్ళు చేసే మంచి పనులను మనం చెడగొట్టి వాళ్ళ మీద నింద మోపాలని మనం ట్రై చేశామంటే అది మనకే తిరిగి వస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవడు విత్తిన పంటను వాడే కోసుకుంటారు, నువ్వేం విత్తే అదే పంటను కోసుకుంటావు. కాబట్టి ఏ ఒక్కరు కూడా హామాను వల్లే ఉండకుండా మొర్దెకై వల్లే జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.